నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. దసరా పండుగ రానే వచ్చింది. దసరా అంటే అందరికీ పెద్ద పండుగ. కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా జరుపుకునే పండుగ కాదు, ప్రతి ప్రాంతంలో దసరా పండుగ ఒకే రకంగా జరుపుకుంటారు. దశమి రోజు 9 రోజులు నవరాత్రులు అయినాక 9 రోజులు అమ్మవారికి రూపము 9 రూపాలుగా 9 అవతారాలుగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ప్రతిరోజు కుంకుమార్చనలు, దేవాలయాలలో మండపాలలో కుంకుమార్చనలు అన్నీ నిర్వర్తిస్తూ ఉంటారు. అంటే 9 రోజులు 9 రకాలుగా అమ్మవారిని తయారు చేసి అమ్మవారికి కుంకుమార్చనలు జరుపుతూ ఉంటారు సామూహికంగా స్త్రీలందరూ కలిసి. అలాగే 9వ రోజు అయిపోయిన తర్వాత 10వ రోజు దశమి రోజు దసరా పండుగ వేడుకను వైభవంగా జరుపుతారు. అంటే దుర్గాదేవి అవతారంలో ఉన్న ఆ దుర్గాదేవి రాజరాజేశ్వరిగా దసరా రోజు మనకు దర్శనమిస్తుంది. అలాగే మైసూరులో చాముండేశ్వరి కూడా ఈరోజు దశమి రోజు అందరికీ దర్శనం ఇవ్వడానికి మైసూరులో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. చాముండేశ్వరి దసరా నవరాత్రులు. ఇంకా ప్రతి ప్రాంతంలో చమ్మి పూజ అని జరుపుతారు. ఈ జమ్మి చెట్టు పూజ నిర్వర్తించడము ఏమిటి ఆచారం అంటే, జమ్మి చెట్టు పురాణ కాలంలో వెళ్తే పాండవులు యుద్ధం చేసిన తర్వాత, కౌరవులు పాండవులు యుద్ధం చేసిన తర్వాత చేస్తూ ఉండగా దసరా పండగ రావడము, ఆ దసరా పండగ రోజు ఆయుధాలన్నీ తీసుకువెళ్ళి ఆ జమ్మి చెట్టు పైన ఉంచి పూజ చేయడం వల్ల మళ్ళా మరుసటి రోజు యుద్ధానికి సిద్ధం కావడము. దసరా రోజు ఈ ఆయుధాలన్నీ పూజ చేయడం వల్ల విజయం కలుగుతుందని, విజయదశమి రోజు ఆ విజయలక్ష్మి ఆ దుర్గామాత దీవించి ఇచ్చిన ఆయుధాలతో విజయం పొందారని తెలుపుతారు. ఆ జమ్మి చెట్టు మీద ఉంచి పూజ చేసినందుకు ఆ పాండవులకు విజయం కలిగిందని చెప్తారు. అలాగే ఇంకా పండగ రోజు ప్రతి ఒక్కరూ జమ్మి చెట్టు పూజ నిర్వర్తిస్తారు. పూజ అనంతరము జమ్మి ఆకు తీసుకొచ్చి ఇంట్లో దేవుళ్లకు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు చేతిలో పెట్టి కాళ్ళకు నమస్కారం చేస్తారు. అంటే అంతా విజయం కలగాలి అని దీవిస్తారని ఒక సిద్ధాంతము. అలాగే ప్రతి ఒక్కరూ ఆనందంగా దసరా రోజు ప్రతి ఒక్కరూ పెద్ద పండుగ కాబట్టి కొత్త బట్టలతో చక్కగా పంచభక్ష పరవాణాలతో అన్నీ సిద్ధం చేసుకొని సాయంకాలం సెమీ పూజ తర్వాత పెద్దలకు నమస్కారం చేసి దీవెనలు తీసుకుంటారు. ఆ బంగారము సెమీ బంగారం అనేది పెద్దవారి చేతిలో పెట్టి కాళ్ళకు దండం పెట్టుకోవడం వల్ల పెద్దవారు దీవించే దీవెనలో దీర్ఘాయుష్గా ఉంటాయని మన పెద్దవారు పూర్వీకుల నుంచి వచ్చే ఆచారం పద్ధతి. అందరూ ఒకరికొకరు కౌగలించుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. దసరా పండుగ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ప్రతి పండగ ఆనందంగా వైభవంగా జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆ విజయలక్ష్మి అందరినీ వరించాలని కోరుకుంటూ విజయదశమి పండుగ అందరూ బిడ్డాపాపలతో అందరూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మరొక వీడియోలో మంచి విషయాలతో మీతో మీ విజయలక్ష్మి.